ధనం మూలం ఇదం జగత్. ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా జనాలు ఒట్టే ఇట్లా. మరి అప్పుడు డబ్బులు ఉన్నోడే రావాలి, వాడు అక్రమ మార్గాలు సంపాదించాలి, పన్నులన్నా ఎగ్గొట్టాలి, సెటిల్మెంట్లన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి. చివరికి ఎన్నికల ఖర్చులు కూడా కోట్లకి కోట్లు మారిపోయినాయి. ఇవాళ హెలికాప్టర్లు లేకుండా ఏ నాయకుడు తిరగలేని పరిస్థితి. ప్రత్యేక విమానాల్లో పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతున్నాడు అంటే తప్పని పరిస్థితి అయింది. ఆ హంగు ఆర్బాటం లేకపోతే ఆనట్లేదు. ఇప్పుడు హెలికాప్టర్లకు సంబంధించిన లెక్క చూస్తే ప్రైవేట్ విమానాలు హెలికాప్టర్లకి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా చూస్తే ప్రైవేట్ విమానాలు హెలికాప్టర్లకు గంటల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు. చార్టెడ్ విమానానికి గంటకు అద్దె 4.5 లక్షలు, అదే నుంచి 5.25 లక్షల వరకు ఉంటుంది. అదే హెలికాప్టర్ గంటకి 1.5 లక్షలు ఉంటుంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 112 నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నారు. అంటే ఈ అద్దెలకు ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే ఈ కంపెనీలు సాధారణ సేవలకు కాకుండా అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తుంటాయి. స్థిరంగా ఒక మార్గంలో సర్వీసులు నడపవు. ఈ సంస్థల దగ్గర దాదాపు 450 విమానాలు హెలికాప్టర్లు ఉన్నట్టు అంచనా. వీటిలో 3 నుంచి 37 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాలు హెలికాప్టర్లు ఉన్నాయి. అయితే చాలా వరకు 10 కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నాయి. విమానాల్లో ఫాల్కన్ 2000, బంబార్డియర్ గ్లోబల్ 5000, ట్విన్ అటర్ DHC-6-300, హాకర్ బ్రీచ్ క్రాఫ్ట్, గల్ఫ్ స్ట్రీమ్, G200, సెస్నా, సైట్షన్ 560 XL ఉన్నాయి. ప్రైవేట్ విమానాల హెలికాప్టర్ నిర్వహణలో మధ్యవర్తులదే కీలకమైనటువంటి పాత్ర. వాళ్ళు ముందుగానే కొన్ని గంటల సేవలను బుక్ చేసుకుని తిరిగి వాటి డిమాండ్ని బట్టి కస్టమర్లకు అమ్ముతుంటారు. ఈసారి గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లు గరిష్టంగా గంటకి 3.5 దాకా కూడా పలికేటటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక బడ్జెట్లో హెలికాప్టర్ విమానాల సేవలకు 250 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అదే సందర్భంలో 126 కోట్లు ఖర్చు పెట్టింది. ఈసారి సార్వత్రిక ఎన్నికలు భారీగా వ్యయంగానే ఉందన్నటువంటిది లెక్కలు చెప్తున్నారు. ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.